హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్ కి. దిస్ ఇస్ నిఖిత అండి. సో ఈ రోజు మనం ఇంగ్లీష్ మెథడాలజీ టెట్ అండ్ డిఎస్సికి రెండింటికి యూస్ఫుల్ అవుతాయండి మెథడాలజీ క్వశ్చన్స్. సో ఇది వచ్చేసరికి టెస్ట్ 6 అండి. చూసుకుందాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, నేను అంతకుముందు 50 క్వశ్చన్స్ ఇంకొక వీడియోలో చేశాను. సో దానికి కంటిన్యూస్ అండి. ఓకే, క్వశ్చన్ చూద్దాం. జేమ్స్ బ్రౌన్ and Rolf Nicholas Carl Weaver were the eminent linguistics who established listening as a skill in ఏ ఇయర్ లో అండి? 1940s, 1950s, 1930s, 1960s. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి 1940s లో ఇంట్రడ్యూస్ చేశారు అండి లిజనింగ్ ని యాజ్ ఎ స్కిల్ గా. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్. లిజనింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈస్ ప్యూర్లీ ఏమిటి? నాన్ లింగ్విస్టిక్ కా, లింగ్విస్టిక్, ఎక్సర్సైజ్, మోటివేషన్? ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇది ఒక లింగ్విస్టిక్ అండి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ద క్లాస్ రూమ్ బికమ్స్ అ రైటింగ్ వర్క్ షాప్ ఇఫ్. ఒకసారి ఆప్షన్స్. రీడింగ్ ఈజ్ ఇనిషియేటెడ్, స్పీకింగ్ ఈజ్ ఇనిషియేటెడ్, గ్రూప్ కంపోజిషన్ ఈజ్ ఇనిషియేటెడ్, లిజనింగ్ ఈజ్ ఇనిషియేటెడ్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి గ్రూప్ కంపోజిషన్ ఈజ్ ఇనిషియేటెడ్. అప్పుడు ఏమవుతుంది? క్లాస్ రూమ్ అనేది రైటింగ్ వర్క్ షాప్ గా మారింది. దేని వల్ల? గ్రూప్ కంపోజిషన్ ఈస్ ఇనిషియేట్ అంటే చేయడం వల్ల క్లాస్ రూమ్ అనేది రైటింగ్ వర్క్ షాప్ గా మారింది. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు వీవర్ ఏమిటి? ఒకసారి ఆప్షన్స్ చూసుకుందాం. ద టీచర్ షుడ్ నాట్ ప్రైజ్ ద స్టూడెంట్స్, ద టీచర్ షుడ్ గివ్ పనిష్మెంట్స్, ద టీచర్ షుడ్ ప్రైజ్ ద స్టూడెంట్స్, ద టీచర్ షుడ్ కమాండ్ ద స్టూడెంట్స్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ద టీచర్ షుడ్ ప్రైజ్ ద స్టూడెంట్స్. ఓకేనండి. టీచర్ ఇప్పుడు ఏదైనా స్టూడెంట్ మంచి పని అట్లా చేసినట్టు ఉంటే ఫస్ట్ తనకి ప్రైజ్ ఇవ్వాలన్నమాట. మీన్స్ ప్రైజ్ అంటే పొగడ్డం లేకపోతే మెచ్చుకోవడం. యా వెల్ డన్, మంచి పని చేసావు, లేకపోతే బాగా చదివావు అట్లా అంటే కొద్దిగా ప్రైజింగ్ అనేది కొద్దిగా స్టూడెంట్ కి ఇవ్వాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. వెన్ పెయిర్ or group work is used in the classroom, అప్పుడు ఏమవుతుంది? ఆప్షన్స్. ద టీచర్ కెన్ టేక్ రెస్ట్, ద టీచర్ కెన్ రైట్ హిస్ ఓన్ నోట్స్, ద టీచర్ షుడ్ గివ్ పనిష్మెంట్స్, ద టీచర్ షుడ్ మానిటర్ ఇట్ కేర్ఫుల్లీ. సో ఎప్పుడైతే క్లాస్ రూమ్ లో ఆ పిల్లలందరికీ ఇద్దరిద్దరిని జత చేసి ఒక వర్క్ ఇచ్చినా, లేకపోతే ఒక్కొక్క గ్రూప్ లాగా చేసి వర్క్ ఇచ్చినా, అప్పుడు టీచర్ ఏం చేయాలంటే పరీక్షించాలి. అంటే వాళ్ళని కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, ఎలా చేస్తున్నారా అనేది. సో ద టీచర్ షుడ్ మానిటర్ ఇట్ కేర్ఫుల్లీ. ఓకేనండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద లాంగ్వేజ్ ఈస్ టాట్ బై ఇంటెన్సివ్ ఓరల్ డ్రిల్స్ ఆఫ్ ద. సో లాంగ్వేజ్ ఎలా నేర్పిస్తారు అంటే ఓరల్ గా, అంటే మనము నోటితో చెప్పి ఎలా డ్రిల్ చేస్తాము అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఆప్షన్స్. వర్డ్స్, సెంటెన్సెస్, బేసిక్ ప్యాటర్న్స్, ఫ్రేజెస్. ద రైట్ ఆన్సర్ వచ్చేసి బేసిక్ ప్యాటర్న్స్. ఫస్ట్ డ్రిల్ అంటే నేర్పించడం అండి. లాంగ్వేజ్ ని బేసిక్ ప్యాటర్న్స్ లో నేర్పిస్తారు అనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Harold Palmer and A.S. Hornby are the two most important advocates మాట of this approach. ఏ అప్రోచ్ కి వీళ్ళు ఇంపార్టెంట్ అడ్వకేట్స్ ఎవరండి? హరోల్డ్ పాల్మర్ అండ్ ఏఎస్ హార్న్బై. ఆప్షన్స్. సిచ్యువేషనల్ అప్రోచ్, ఓరల్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్, ద స్ట్రక్చరల్ అప్రోచ్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఓరల్ అప్రోచ్ కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The development of audio-lingual approach is based on. Options చూసుకుందామండి. Language laboratory, classroom, school, student. Right answer వచ్చేసరికి the development of audio-lingual approach is based on language laboratory. Option 1 is the right answer. Next question. Transformational generative grammar was developed by. ఏంటండి? Developed by. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి చాంస్కీ అండి. ఇప్పుడు మనం ఇక్కడ డెవలప్డ్ అని ఉంది కదండి, డెవలప్డ్ అని చదవకూడదు. డి అనేది అని వచ్చేసరి డెవలప్. ఓకే, ప్రొనౌన్సియేషన్ అనేది కొన్ని మనం చిన్నగా నేర్చుకుంటా ఉంటే చాలా ఈజీగా వస్తుంది. అంటే మనం డైలీ వాడుతూ ఉంటే దాన్ని సో ఈజీ అవుతుంది. కొన్ని ప్రొనౌన్సియేషన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. హూ స్టార్టెడ్ నేషనల్ సిలబస్? ఆప్షన్స్. Brumfitt, Wilkins, Ellen, Cantlin. The right answer is Wilkins. Option 2 is the right answer. Next question.
ద వీక్నెసెస్ ఆఫ్ దిస్ మెథడ్ ఆర్ మెనీ. ఏమిటి అండి? ఒకసారి చూసుకుందాం ఆప్షన్స్. డైరెక్ట్ మెథడ్, డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అండ్ బైలింగ్వల్ మెథడ్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కి వీక్నెసెస్ అనేవి అంటే డిమెరిట్స్ అనేవి చాలా ఉన్నాయి అండి, డిసడ్వాంటేజ్. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. The direct exposure and association between the English word and its meaning made the students speak and write in English well. In దేంట్లో అండి చూద్దాం, అంటే ఏ మెథడ్ లో. ఓకేనా? ఆప్షన్స్ డైరెక్ట్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్ అండ్ బైలింగ్యువల్ మెథడ్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి డైరెక్ట్ మెథడ్ లో అండి. సో డైరెక్ట్ మెథడ్ లో వచ్చేసరికి చదవడం అండ్ రాయడం స్టూడెంట్స్ కి బాగా వస్తుంది. ఇంగ్లీష్ అయినా కానివ్వండి, ఏ లాంగ్వేజ్ లో అయినా డైరెక్ట్ మెథడ్ అనేది వాడినప్పుడు, ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు స్పీకింగ్ అండ్ రైటింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. బైలింగ్వల్ మెథడ్ వాస్ డెవలప్డ్ అండ్ అడ్వకేటెడ్ బై. బైలింగ్వల్ మెథడ్ ఎవరు డెవలప్ చేశారు? ఆప్షన్స్ చూసుకుందాం. డాక్టర్ వెస్ట్, ఆర్ఈ, సిఐఈఎఫ్ఎల్ అండ్ డోట్సన్. ఓకేనండి, డాక్టర్ వెస్ట్, ఆర్ఈ అండ్ సెల్ఫ్ డాట్సన్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి డాట్సన్. ఆప్షన్ 4 is the right answer. Next question. The teacher is expected to demonstrate and not translate or explain in the following method. ఓకేనండి, ఆప్షన్స్ bilingual method, direct method, డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి డైరెక్ట్ మెథడ్ అండి. ఓకే, ఆప్షన్ 2 is right answer. Next question. Who argued that the ability to read fluently in English was more important than స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్? ఓకేనండి, ఎవరు చెప్పారు అంటే ఆర్గ్యూ చేశారు ఏమని? రీడింగ్ అనేది ఫ్లూయెంట్ గా ఉండాలి ఇంగ్లీష్ లో మాట్లాడడం కన్నా అని. ఎవరు చెప్పారో ఒకసారి చూసుకుందాం. ఆప్షన్స్ ఫ్రాంక్ వెల్కిన్స్, మెకాలే వెస్ట్ అండ్ సిఐఎఫ్ఎల్. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మెకాలే వెస్ట్ అన్నారండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ too has attempted a review and reform of the syllabus with the help of NCERT, CIEFL, NCERT and CIEFL and headmasters. The right answer వచ్చేసరికి NCERT and CIEFL. Option 3 is the right answer. Next question. TABA suggests a 7-step model which is popularly used ఇన్ ద దేంట్లో యూజ్ చేశారు? 7-step మోడల్ మాట. సో ఆప్షన్స్ కరికమ్ కన్స్ట్రక్షన్, లెసన్ ప్లాన్, రైటింగ్ అ లెటర్, టీచింగ్ ఏ ప్రోజ్ లెసన్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి కరికమ్ కన్స్ట్రక్షన్ అండి, కరికులం కన్స్ట్రక్షన్ మాట. సో ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The teaching methodology adopted is more దేంట్లో? examination oriented, teacher centered, pupil centered, examination oriented and teacher centered. The right answer వచ్చేసరికి option 4 and examination oriented and teacher centered మాట. So next question. Trainee teacher teaches a short lesson in a micro teaching for ఒక ట్రైనీ టీచర్ అంటే టీచర్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఒక షార్ట్ లెసన్ ని మైక్రో టీచింగ్ లో టీచ్ చేస్తుంది. అది ఎంత టైం అనేది ఇక్కడ ఇచ్చారు. 5 to 10 minutes, 10 to 15, 15 to 20, 20 to 30. అది రైట్ ఆన్సర్ వచ్చేసరికి 5 to 10 minutes అండి మైక్రో టీచింగ్ పట్టేది. సో ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. థిసారస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్. థిసారస్ అనేది ఇంకొకటి ఏమిటి ఇంపార్టెంట్ దేనికి? డిక్షనరీ, రిఫరల్ మాన్యువల్, ఇన్ఫర్మేషన్, అబ్రివేషన్స్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి థిసారస్ అనేది రిఫరల్ మాన్యువల్ అండి. ఓకేనండి, ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. ద హెడ్లైన్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్ గివ్ ఓన్లీ ద. ఏమిస్తుంది న్యూస్ పేపర్స్ యొక్క హెడ్లైన్స్? ఆప్షన్స్ స్ట్రక్చరల్ వర్డ్స్, సింపుల్ వర్డ్స్, కంటెంట్ వర్డ్స్, ఫ్రేజెస్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి కంటెంట్ వర్డ్స్ ఇస్తుందండి న్యూస్ లైన్ యొక్క హెడ్లైన్స్ అనేవి. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, which words are we to select for teaching? Options structural words, simple words, content words, structural words and content words. The right answer వచ్చేసరికి మనము టీచింగ్ కి స్ట్రక్చరల్ వర్డ్స్ అండ్ కంటెంట్ వర్డ్స్ ని యూజ్ చేస్తామండి. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
Teacher presents active words with the help of options pictures just by giving meaning, writing it on the blackboard, reading. The right answer వచ్చేసరికి pictures అండి. యాక్టివ్ వర్డ్స్ ని త్రూ పిక్చర్స్ గా టీచర్ ప్రొవైడ్ చేస్తారు. ఆప్షన్ 1 is the right answer. Next question. The words have to be selected according to class, the communicative needs of the learner, textbook, workbook. And the right answer వచ్చేసరికి the communicative needs for the learner అండి. ఆప్షన్ 2 is right answer అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ అవుట్ ద కంటెంట్ వర్డ్స్. వీటిలో కంటెంట్ వర్డ్స్ ఏమిటి? ఆప్షన్స్ ప్రొనౌన్స్, కంజంక్షన్స్, ఆర్టికల్స్, యాక్షన్ వర్బ్స్. యాక్షన్ వర్బ్స్ ని కంటెంట్ వర్డ్స్ అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్. బ్లూమ్ స్టేటెడ్ ఎడ్యుకేషన్ యాజ్ ఎడ్యుకేషన్ అనేది ఏమిటి? ఆప్షన్స్ బైపోలార్ ప్రాసెస్, ట్రైపోలార్ ప్రాసెస్, టెట్రాపోలార్ ప్రాసెస్, పెంటాపోలార్ ప్రాసెస్. వచ్చేసరికి మనకి ట్రైపోలార్ ప్రాసెస్ అండి. ఎడ్యుకేషన్ అనేది ఒక ట్రైపోలార్ ప్రాసెస్ అని బ్లూమ్స్ స్టేట్ చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ అవుట్ అచీవ్మెంట్ టెస్ట్. ఆప్షన్ స్లిప్ టెస్ట్, క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్, యాన్యువల్లీ ఎగ్జామినేషన్స్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి యాన్యువల్లీ examinations. Option 4 is the right answer. Next question. Diagnostic tests are prepared and administered by the teachers and students, headmasters. The right answer is teachers and option 1 is the right answer. Next question. TOEFL test of English as a foreign language belongs to this category of tests. Standardized tests, teacher made test, proficiency test, aptitude test. And right answer వచ్చేసరికి ఇది proficiency test అండి. Test of English as a foreign language. Next question. Normative information is provided by the producers of standardized test, aptitude test, proficiency test, teacher made test. The right answer వచ్చేసరికి మనకి ఇక్కడ standardized test అండి. ఇదేమిటి? normative information is provided by the producers of standardized tests మాట. Next question. It is important to note the anti-grammar stand of the language teaching methodology reflected by options Macaulay, Joseph Weber and Wood Romans. The right answer is Joseph Weber. Option 2 is right answer. Next question. In 1902, Lord Curzon appointed a school, college, minister, university commission. The right answer వచ్చేసరికి యూనివర్సిటీ కమిషన్ ని అపాయింట్ చేశారు 1902 లో లార్డ్ కర్జన్. Option 4 is the right answer. Next question. In the beginning, only 2 universities introduced Hindi and Urdu respectively as a medium of instruction. Okay. So, ఏమిటి ఆ 2 యూనివర్సిటీస్? ఒకటి కల్కత్తా యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ. నెక్స్ట్ మద్రాస్ యూనివర్సిటీ అండ్ బొంబాయి యూనివర్సిటీ. నెక్స్ట్ బెనారస్ హిందూ యూనివర్సిటీ అండ్ మద్రాస్ యూనివర్సిటీ. నెక్స్ట్ బెనారస్ హిందూ యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి బెనారస్ హిందూ యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అనేవి ఫస్ట్ హిందీ అండ్ ఉర్దూని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గా ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఆప్షన్ 4 is the right answer. Next question. Textbooks which were approved by the government published for the first time in the year ఎప్పుడు 1901, 1883, 1935, 1905. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ 1901 లో అండి. ఆప్షన్ 1 is right answer. Next question. The popular concept language through literature was first tried out in 1890s in ఎక్కడ? బెనారస్ హిందూ యూనివర్సిటీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, ఉస్మానియా యూనివర్సిటీ, యునైటెడ్ స్టేట్స్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మద్రాస్ ప్రెసిడెన్సీలో అండి. ఆప్షన్ 2 is రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The situational language teaching adopts deductive approach and inductive approach, deductive and inductive approach, communicative approach. The right answer వచ్చేసరికి and deductive approach, and inductive approach లో అండి. ఆప్షన్ 2 is right answer. Next question. Oral approach can be developed by using blackboard, gestures, asking questions, verbs. ఎట్లా అండి అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ అడగడం వల్ల మనకి ఓరల్ అప్రోచ్ అనేది డెవలప్ అవుతుంది. సో నెక్స్ట్. మెనీ లింగ్విస్టిక్స్ Wilkins, Widdowson and Canlex worked on this theory to develop. So
ఒకసారి చూసుకుందాం. కమ్యూనికేటివ్ అప్రోచ్, సిచ్యువేషనల్ అప్రోచ్, ఓరల్ అప్రోచ్, స్ట్రక్చరల్ అప్రోచ్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ కమ్యూనికేటివ్ అప్రోచ్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Communicative approach must be based on and respond to the learners. ఓకేనండి. ఆప్షన్స్ నాలెడ్జ్, యూజ్, ఎక్స్పీరియన్స్, కమ్యూనికేషన్ నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి కమ్యూనికేటివ్ నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్ అండి. కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది బేస్డ్ ఆన్ అండ్ రెస్పాండ్ టు ద లెర్నర్స్ త్రూ కమ్యూనికేటివ్ నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్ ద్వారా అది. ఓకేనండి. నెక్స్ట్. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఎన్ యావరేజ్ టీచర్ టు టీచ్ ఏమిటి? స్ట్రక్చర్స్, వర్డ్స్, ఫ్రేజెస్ అండ్ సెంటెన్సెస్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి స్ట్రక్చర్స్ అండి. ఆప్షన్ 1 is the right answer. Next. Students can't develop their speaking skills through. సో ఈ మెథడ్ ద్వారా స్టూడెంట్స్ వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ అనేది నేర్చుకోలేరు. గ్రామర్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్ అండ్ బైలింగ్యువల్ మెథడ్. గ్రామర్ మెథడ్ వల్ల, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ వల్ల స్టూడెంట్స్ స్పీకింగ్ స్కిల్స్ అనేది నేర్చుకోలేరు అన్నమాట. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Everyday vocabulary, sentences, and spoken language are taught through demonstrations in grammar translation method, Dr. West new method, bilingual method, direct method. Right answer వచ్చేసరికి ఆప్షన్ 4 అండి, డైరెక్ట్ మెథడ్ అండి. ఎవ్రీడే వొకాబులరీ అండ్ స్పోకెన్ లాంగ్వేజెస్ ఆర్ మనకి డైరెక్ట్ మెథడ్ లో నేర్చుకుంటాము. అండ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఇందాక నేను నేర్చుకున్నాను. అది ఎందుకంటే ఎక్కువ రీడింగ్ అండ్ రైటింగ్ మీద ఫోకస్ చేస్తారు. లిజనింగ్, స్పీకింగ్ మీద అది డైరెక్ట్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఫోకస్ చేయదు. సో అందుకని. నెక్స్ట్. It gave excessive stress on a spoken form and neglected reading and writing to a substantial degree. ఎక్కువ దేని మీద ఇచ్చారండి? రీడింగ్ మీద, స్పోకెన్ ఫామ్ అని ఇచ్చారు. సో స్పీకింగ్ మీద ఇచ్చారు కానీ రీడింగ్ ని, రైటింగ్ ని వదిలేశారు. ఓకేనా? సో అది ఏ మెథడ్ అనేది చూద్దాము. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ డైరెక్ట్ మెథడ్ అండి. సో డైరెక్ట్ మెథడ్ వచ్చేసి ఎక్కువ స్పీకింగ్ మీద చూసుకున్నారు ఇంట్రెస్ట్ అండ్ దే హ్యావ్ నెగ్లెక్టెడ్ రీడింగ్ అండ్ రైటింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ద బైలింగ్యువల్ మెథడ్ incorporates different aspects of the. సో బైలింగ్యువల్ మెథడ్ అనేది దేనికి ఇన్కార్పొరేట్ చేస్తుంది? ఇన్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో వచ్చేసరికి అది డైరెక్ట్ మెథడ్ అండ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The most popular definition of micro teaching is that option చూసుకుందాం. It is a simple teaching. Any ordinary teacher can teach this. It is a scaled down encounter, very difficult to teach. It వచ్చేసరికి it is a scaled down encounter మాట. సో దాన్ని మైక్రో టీచింగ్ లో ఏంటండి అంటే మనం టీచ్ చేసేది చిన్న పార్ట్ తీసుకున్న టాపిక్ అనేది మనం స్కేల్ డౌన్ అంటే కుదించడం అన్నమాట, మినిమైజ్ చేయడం. సో కొద్దిగా చేసేసుకుంటాము, టైం ని కూడా మినిమైజ్ చేసి మనం టీచ్ అనేది చేస్తాం. సో ఇట్ ఈస్ ఏ స్కేల్డ్ డౌన్ ఎన్కౌంటర్ మాట. సో నెక్స్ట్ క్వశ్చన్. ద లిజనింగ్ టాస్క్ షుడ్ బి గ్రేడెడ్ అకార్డింగ్ టు ద స్టూడెంట్స్. ఏమిటండి అంటే రైటింగ్, రీడింగ్, స్పీకింగ్, మెంటల్ లెవెల్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మెంటల్ లెవెల్ అండి. స్టూడెంట్స్ యొక్క మెంటల్ లెవెల్ అంటే వాళ్ళ ఆలోచన ఏ లెవెల్లో ఉంది, మోతాదులో, దాన్ని బట్టి లిజనింగ్ టాస్క్స్ అనేవి గ్రేడెడ్ చేయాలన్నమాట. సో స్టూడెంట్స్ యొక్క మెంటల్ లెవెల్ ని బట్టి. నెక్స్ట్ క్వశ్చన్. వై డూ యూ కన్సిడర్ ఫ్లూయెన్సీ రేదర్ యాక్యురసీ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద బిగినింగ్? సో మనము ఏదైనా నేర్చుకునేటప్పుడు యాక్యురసీ అంటే మనం ఎంత స్పీడ్ గా చెప్పామా, ఎంత టైంలో చెప్పామా అన్నది కాకుండా, అంటే కరెక్ట్ గా చెప్పామా అన్నది కాకుండా ఫ్లూయెన్సీ మాట, ఫ్లూయెన్సీని కన్సిడర్ చేస్తారు. సో ఎందుకు? సో ఆప్షన్ చూసుకుందాం. స్టూడెంట్స్ కాంట్ డెవలప్ యాక్యురసీ ఇన్ ద బిగినింగ్, స్టూడెంట్స్ ఆర్ కేర్లెస్, పేరెంట్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, టీచర్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్. అసలు ఇక్కడ ఈ మరి అండి 3 ఆప్షన్స్ అయితే అసలు చూడండి ఎలా ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఏనండి. ఎందుకంటే స్టార్టింగ్ లో యాక్యురసీ అనేది స్టూడెంట్స్ అనే కాదు, ఏ లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళైనా స్టార్టింగ్ లో యాక్యురసీ అనేది అంత డెవలప్ కాదు. సో మనం ఫ్లూయెన్సీని బాగా కన్సిడర్ చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్ మాట అండి. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. This is an exercise that can be used to ascertain if the students have perceived the sound exactly.
సో ఆప్షన్స్ హ్యాండ్ రైటింగ్, డిక్టేషన్, హోంవర్క్, స్లిప్ టెస్ట్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి డిక్టేషన్ అండి. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం యూస్ చేయాలనుకోండి, సౌండ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు మనం అంతేందుకు మనం స్కూల్స్ లో నేర్చుకున్నాము, ఇంగ్లీష్ టీచర్ వచ్చినప్పుడు డిక్టేషన్ అనేది చెప్తారు. సో మన సౌండ్ అనేది ఎగ్జాక్ట్ గా ప్రొడ్యూస్ అయితేనే, అది మనకి వచ్చి చేరితేనే గానీ వి కాంట్ రైట్ ద స్పెల్లింగ్. ఈజ్ ఇట్ ట్రూ కదండి? సో ఇట్ ఈస్ డిక్టేషన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ గ్యాప్? ఇన్ఫర్మేషన్ గ్యాప్ అంటే ఏమిటి? ఆప్షన్స్ రీడింగ్ యాక్టివిటీస్, రైటింగ్ యాక్టివిటీస్, లిజనింగ్ అండ్ స్పీకింగ్ టాస్క్ ఇన్ ఏ గ్రూప్, డిక్టేషన్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి లిజనింగ్ అండ్ స్పీకింగ్ టాస్క్ ఇన్ ఏ గ్రూప్ మాట. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హెడ్ మూవ్మెంట్ ఇన్ రీడింగ్ ఈజ్. చదువుకునేటప్పుడు హెడ్ మూవ్ చేస్తూ ఉంటారు, అది వచ్చేసరికి మనకి బ్యాడ్ హ్యాబిట్ అండి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం, ఇట్ ఈస్ ఎ గైడ్ అండ్ ఎసెన్షియల్ టూల్ ఫర్ ద టీచర్. ఏమిటండి అది? టీచర్స్ డైరీ, చార్ట్, మోడల్, టెక్స్ట్ బుక్. ఎప్పుడైనా టెక్స్ట్ బుక్ అనేది మనకి అది ఒక ఎసెన్షియల్ గైడ్ అండి. సింపుల్ గా ఉంటది, బట్ అక్యురేట్ గా ఉంటది, అన్ని బాగా అర్థం అవుతాయి. ఓకేనా అండి? సో మా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైనా ఆస్పిరెంట్ స్టేట్ ఆర్ డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉంటారు, వాళ్ళకి కూడా ఈ సెషన్ షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.